ISR 9 న్యూస్ కి స్వాగతం. అక్రమ ఇసుక దోపిడీ ఆపాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు బత్సవాయి మండలం ఇందుగపల్లి ఇసుక క్వారీలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకున్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ నాయకులు అర్ధరాత్రి పూట యథేచ్ఛగా ఇష్టానుసారంగా పెద్ద లారీలతో తెలంగాణకు ఇసుక సరఫరా చేస్తున్న కూటమి నాయకులు నియోజకవర్గంలో రెవెన్యూ పోలీసు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకునే నాదుడే లేడు. ఈ అక్రమ ఇసుక మాఫియా అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వామపక్ష సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తామని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి అంటే 27వ తారీఖు నైటు వత్సవాయి మండలం ఇందుపల్లి గ్రామ పరిధిలో గల మునేట్లో అక్రమ క్వారీయింగ్ జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు తెలియజేయటం చేత మేము స్థానికంగా ఉన్న నాయకులు అలానే పాత్రికేయ మిత్రులను తీసుకొని 11 గంటలకి క్వారీకి వెళ్ళడం జరిగింది. ఇందుపల్లి క్వారీకి మేము వెళ్ళే టైంలోనే మొత్తం బారుగా ఒక 10 టిప్పర్లు క్వారీ ముందు రోడ్డు మీద ఆగి ఉన్నాయి వరుసన. మేము క్వారీలోకి వెళ్ళిన తర్వాత అప్పటికే ఒక 200 మిషను మరి లోడింగ్ చేస్తూ ఉంది. ఒక టిప్పర్కి ఆల్మోస్ట్ టిప్పర్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు అక్కడే ఉన్నాం మేము. దాన్ని పట్టా కట్టే సమయంలో మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను అడిగాం మేము, ఏంటి ఇక్కడ అక్రమ క్వారీయింగ్ జరుగుతుంది, మీరు ఇలా చేయకూడదు కదా, నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు, పగలైనా రాత్రి అయినా మిషన్తో లోడింగ్ అనేది క్వారీల్లో జరగడానికి వీల్లేదు, ఈ నిబంధన మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారని చెప్పి అక్కడ ఇన్ఛార్జీలని ఆ జేసీబీ వాళ్ళని అందరిని అడగటం జరిగింది. మాకు విజయవాడ నుంచి మా ఓనర్ గారు చెప్పారు, మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, మేము ఏ టైం అయినా చేస్తామని చెప్పి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. మేమంతా ఆశ్చర్యపోయాం. అంటే వాళ్ళ సమాధానం విని, అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు దొంగతనం చేస్తూ కూడా ఎంత ధైర్యంగా సమాధానం చెబుతున్నారంటే వాళ్ళు నిజంగా ఘోరం. మేము గత 7-8 నెలలుగా చెబుతున్నాం, ఈ కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్తున్నాం, జగ్గైపేట నియోజకవర్గంలో ఇసుక యథేచ్ఛగా తరలిపోతూ ఉంది. ఇది తెలంగాణకి ఎక్కువ శాతం ఖమ్మం, హైదరాబాదు తరలిపోతూ ఉంది. టన్నుల కొద్ది ఇసుక ఓవర్లోడింగు 50-60 టన్నుల టిప్పర్లు తోని వెళ్ళిపోతూ ఉంది. అక్రమంగా సహజ వనరులు ఈ ప్రాంతంలో దోచుకుంటా ఉన్నారు. కూటమి నాయకులకి అందరికీ కూడా తెలిసిది జరుగుతూ ఉంది. అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులే స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాపారం చేసినప్పుడు ఇసుక వ్యాపారం అధికారులు ఏమీ చేయలేని నిశ్చేష్టులుగా చేష్టలుడికి చూస్తూ ఉన్నారు. మేము తహసీల్దార్ గారికి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్ఐకి, సిఐ గారికి, అలానే ఆర్డీఓ గారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది, మైనింగ్ డీడీ గారికి కూడా. ఇక్కడ అక్రమంగా జరుగుతుంది, మీరు వచ్చి చూడండి అంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద చెప్తారు, ఇంకో డిపార్ట్మెంట్ మీద చెప్తారు. రెవెన్యూ వాళ్ళేమో పోలీసులకు చెప్పండి మా వల్ల అవ్వట్లేదు అంటారు, పోలీసు ఏమో మైనింగ్ శాఖకి చెప్పండి మేము కాదు కదా మొత్తం అన్ని మేమే చూడాలా ఏంటి A to Z అని వాళ్ళు అంటారు. మైనింగ్ శాఖను అడిగితే మా దగ్గర అసలు మెన్ లేరు, మేమేం చేయలేము, స్థానికంగా మీరు తహసీల్దార్ గారితో మాట్లాడుకోండి అని చెప్పి వాళ్ళు చెబుతారు. ఒక ఇందుపల్లి క్వారీయే కాదు, ఈ మధ్యకాలంలో ఆగిపోయింది ఆళ్ళూరుపాడు క్వారీ కానీ, పెనాంచిప్రోడ్ క్వారీ కానీ, అనిగళ్లపాడు క్వారీ కానీ, సబ్బాయిగూడెం క్వారీ కానీ, శనగపాడు క్వారీ కానీ, ఈ క్వారీలన్నీ కూడా ఒక 4-5 నెలల పాటు యథేచ్ఛగా అక్కడ దోపిడీ జరిగింది. ఏ క్వారీలో కూడా మనుషులతో లోడింగ్ జరగట్లా, మొత్తం కూడా మిషన్లతో లోడింగ్ జరుగుతూ ఉంది. ఇందుపల్లిలో 20 రోజుల నుంచి 200 మిషన్ ఏట్లో ఉండి లోడింగ్ చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలుసు నిబంధనలు, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుపల్లిలో డంపింగ్ యార్డ్ ఉందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలా అవాస్తవాలా, లేదా మేము కేవలం రాజకీయ విమర్శలు చేస్తున్నామా అని కనుక అధికారులకు అనుమానం ఉంటే ఇందుపల్లిలో గ్రామసభ పెట్టండి, గ్రామసభలో అడగండి అక్కడ డంపింగ్ యార్డ్ ఉందా, మనుషులతో ఏమన్నా ఏట్లో టిప్పర్లకి లోడింగ్ ఎప్పుడన్నా జరిగిందా అడిగితే ఆ 2 ప్రశ్నలకు సమాధానం తెలిసిపోద్ది మీకు. అంటే అక్కడ డంపింగ్ యార్డ్ లేదని చెబుతారు, అక్కడ ఎప్పుడు కూడా మనుషులతో లోడింగ్ జరగలేదని చెబుతారు. అంటే ఉదయం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, అన్ని సందర్భాల్లో కూడా మీరు మిషన్లు 200 మిషన్లు పెద్ద మిషన్లు పెట్టేసి వచ్చిన టిప్పర్కి వచ్చినట్టు లోడింగ్ చేస్తే ఆ లోడ్లు మొత్తం కూడా ఓవర్లోడ్ 50-60 టన్నుల లోడ్లు మొత్తం కూడా మల్కాపురం, మల్లారం మీదుగా ఖమ్మం వెళ్ళటం, లక్షలు ప్రతిరోజు కూడా వందలాది టిప్పర్లు తోలటం. మరి నిన్న రాత్రి మేము పోయినప్పుడు చూసినప్పుడు కూడా రెడ్ హ్యాండెడ్గా మేము ఒక 200 మిషన్ని, అలానే ఒక నిండు టిప్పర్ని, ఇంకొకటి లోడ్ చేయించుకోవడానికి రెడీగా ఉన్న టిప్పర్ని మేము చూసి పట్టుకోవడం జరిగింది. మిగతా కూడా
ఏ అయితే టిప్పర్లు లోడింగ్కి వచ్చినా ఆ లోడింగ్కి వచ్చే టిప్పర్లు మొత్తం కూడా మేము నెంబర్లు కూడా ఫోటోలు తీయడం జరిగింది. వాళ్ళందరిని అడిగితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము ఇవాళేముంది సార్ 15 రోజుల నుంచి రోజు వస్తూ ఉన్నాం, రోజు హిందూపల్లి క్వారీ నుంచి రోజు మేము తెలంగాణకు తోలుతా ఉన్నాం, మా ఓనర్లు చెప్తున్నారు మేము చేస్తున్నామండి అని అంటున్నారు. మరి ఇంత ఘోరం, మీరు మీ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉన్నారు, నిర్లజ్జగా నిస్సిగ్గుగా గవర్నమెంట్ జీవోల్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. అక్కడ కనీసం వేబిడ్జ్ లేదు, వేబిల్లు లేదు, అలానే డంపింగ్ యార్డ్ లేదు, డైరెక్ట్గా ఏట్లోకి పెద్ద రోడ్డు వేసారు. అక్కడ ఉన్న రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. హిందూపల్లి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సార్ ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు, ఏటిని గమనాన్ని కూడా మార్చేశారు, దిశను మార్చేశారు వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ అక్రమ క్వారీయింగ్ కోసం, వాళ్ళకు అనుకూలంగా ఇసుక ఎత్తడం కోసం, టిప్పర్లకి రహదారి కోసం వాళ్ళు నీటి ప్రవాహాన్ని, సహజ ప్రవాహాన్ని మొత్తాన్ని కూడా అడ్డుకట్ట వేసి వేరే డైరెక్షన్లో నీళ్లు పంపించడం వలన ఇవాళ మా పొలాలకి సుమారుగా 60 బోర్లు ఒకే దగ్గర ఉన్నాయి హిందూపల్లిలో. మనం వెళ్ళి చూసినా ఫిజికల్గా కనపడతాయి. నిన్న రాత్రి నేను చూశాను, 60 బోర్లు ఒకే దగ్గర ఉన్నాయి, రైతులకు సంబంధించిన బోర్లు. అక్కడ నుంచి నీళ్లు పొలాలకు వెళ్తూ ఉంటాయి. ఇవాళ ఆ బోర్లకు నీళ్లు అందట్లా. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దూరం నీళ్లు డైవర్ట్ చేశారు వీళ్ళు, ఇసుక క్వారీ వాళ్ళు. అలానే అక్కడ 8 గ్రామాలకు సంబంధించిన పైలట్ స్కీమ్ ఉంది, డ్రింకింగ్ వాటర్ స్కీమ్, ఆర్డబ్ల్యూ స్కీమ్. దానికి కూడా నీళ్లు రాకుండా వాళ్ళు అడ్డుకట్ట వేశారు. ఇంకొద్ది మాసాల్లోనే, అంటే ఇప్పుడు జనవరి ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి ఎండాకాలం స్టార్ట్ అయ్యేసరికి అక్కడ పూర్తిగా నీళ్లు ఎండిపోతాయి. ఈ ఆర్డబ్ల్యూ స్కీమ్కి కూడా నీళ్ళు అందవు. 8 గ్రామాల ప్రజలు కూడా దాహార్తితో అల్లల్లాడే పరిస్థితి వస్తుంది. ఇంత జరుగుతున్నా హిందూపల్లి గ్రామం నుంచే లారీలు టిప్పర్లు రోజు వస్తూ ఉన్నాయి. అక్కడ పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, అక్కడ విఆర్ఓ ఏం చేస్తున్నాడు, ఆ మండలం తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు, అలానే ఆ మండలం ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు, రెవెన్యూ ఆఫీషియల్స్ ఏం చేస్తున్నారు, అందరికీ తెలిసింది. మరి మిషను 2 నెలల నుంచి ఆ క్వారీలో ఉన్నప్పుడు, మిషన్ లోడింగ్ లేనప్పుడు, మిషన్ లోడింగ్ నిబంధనలకు విరుద్ధమైనప్పుడు ఆ మిషన్ అక్కడి నుంచి తొలగించాలి కదా, క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి కదా. అంటే ఖాళీగా ఎవరు